వెళ్ళిపోయింది తప్ప ఆ అమ్మాయి వీళ్ళతో అంత ఈజీగా గడపలేదు. అందువల్ల అందరికి అనుమానం ఏందంటే వాళ్ళ అమ్మ, నాన్నకి త్రిషతో ఉండడం ఇష్టం లేదు విజయ్. వాళ్ళ సంగీతాన్ని మళ్ళీ కలపాలనేదే ఉంది వాళ్ళకి. రెండోది మనవడు, మనవరాళ్ళున్నారు. వాళ్ళతో కూడా అటాచ్‌మెంట్ ఉంటది అన్న ఇది ఏర్పడింది. దీని తర్వాత ఆమె సంగీత ఆహ్, దానికి అదేంటి ఫ్యామిలీ కోర్ట్ చెంగల్పట్టులో డైవర్స్ పిటిషన్ ఎయడం. అది కూడా ఎలక్షన్ ముందేయడం అనేది విజయ్‌కి చాలా తలనొప్పి కూడా. దాని ఎనిమీస్ కూడా ఉపయోగించుకున్నారు. అక్కడ పేరెంట్స్‌కి కూడా కొంత కోపమొచ్చిందని చెప్తున్నారు. ఎన్నైనా ఉండొచ్చు. అది వితిన్ ద ఫ్యామిలీ పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎలక్షన్‌లో పోటీ చేసి సీఎం కావాలనుకుంటుంటే అతను మంచి కోరుకోవాలి గానీ, అతను చెడ్డ కోరుకోకూడదు. ఆమె వెళ్లి ఇలా వేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు ఫస్ట్ టైము తల్లిదండ్రులు కూడా హర్ట్ అయ్యారు ఆమె వల్ల అనేది చెప్తున్నారు. అంటే విజయ్‌కి ఆమె ఇష్టం లేకుండా విడిపోవచ్చు కానీ, విజయ్‌కి అది పెద్ద నష్టం జరిగే చర్య అని తెలిసి కూడా అప్పుడెళ్ళి చేయడం. ఎందుకంటే విజయ్‌కి ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బ కరూరు తొక్కిసలాటలో 40 మంది చనిపోయారు. రెండవది ఇది ఈమె వేయడం వల్ల త్రిష ఇష్యూ బలంగా ముందుకొచ్చింది. ఆమె కానీ సైలెంట్‌గా ఉంటే త్రిష ఇష్యూ అంత ముందుకొచ్చేది కాదు. ఆమె ఓపెన్‌గానే అంటే త్రిష పేరు రాయలేదు కానీ క్లియర్‌గా 2021 నుంచి ఒక యాక్ట్రెస్‌తో తిరుగుతున్నాడు అని చెప్పి ఆమె ఇన్ఫిడిలిటీ అండ్ క్రూయల్టీ ఈ 2 గ్రౌండ్స్ మీద వేసింది. అయితే అది కొంతవరకు పనిచేసి ఉండొచ్చు కానీ అది పెద్దగా ప్రభావం అంటే ఆయన అధికారంలోకి రాకుండా అడ్డుకోలేదు ఆ ఇష్యూ. అది కొంతవరకు మేనేజ్ చేసుకోగలిగింది వాళ్ళ టీము, పిఆర్ టీము. దాని తర్వాత ఆమె మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసింది. ఈయన వచ్చినాక కూడా కనీసం ఇతనికి అభినందనలు తెలుపుతూ ఆమె కానీ సంగీత కానీ వాళ్ళ పిల్లలు జేసన్ సంజయ్ అండ్ దివ్య శష వాళ్ళిద్దరూ కూడా ఒక ట్వీట్ కానీ ఏమీ చేయలేదు. అట్లా నెగిటివ్గా కూడా వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. సో పబ్లిక్గా వాళ్ళు ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. అంతవరకు విజయ్కి ఊరట అని చెప్పచ్చు. అయితే దాని తర్వాత కూడా గెలిచిన ప్రమాణ స్వీకారం రోజే విజయ్ కూడా క్లియర్గా పవర్ సెంటర్ నేను ఒకడే ఉంటాను, ఇంకెవరు ఉండరు, ఒకే సెంటర్ ఉంటుంది పవర్, వేరే సెంటర్ ఉండదని కూడా క్లారిఫై ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికే త్రిష డిప్యూటీ సీఎం అవుతుందని, తిరుచిలో ఈయన రిజైన్ చేసినాక ఆమె పోటీ చేస్తుందని, హోంశాఖ మంత్రి ఇస్తారని, జయలలిత ఎంజిఆర్ లాగా ఈ జంట కూడా ఉండబోతున్నారని ఇలాగా విపరీతంగా మీడియాలో వచ్చింది. ప్రజలు కూడా అనుకున్నారు. దాన్ని అక్కడే డిస్కంటిన్యూ చేయాలని చెప్పి విజయ్ ఇచ్చాడు. అయితే ఇచ్చిన తర్వాత కూడా ఆమె విజయ్ కలిసి మన అజిత్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇద్దరు కలిసి రావడం, ఒకేసారి అజిత్ను పరామర్శించడం, ఇవన్నీ మళ్ళీ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కామెంట్లు చేయడం, దాని తర్వాత ఉదయ్ కుమార్ అని మన ఏఐడిఎంకే మాజీ మంత్రి ఆయన కూడా కామెంట్ చేశాడు. దీని తర్వాత మదురైలో ఒక త్రిష వెల్ఫేర్ అసోసియేషన్, త్రిష నర్పణి మండలం అంటారు దాన్ని, నర్పణి మండలం అనేది ఒకటి ఏర్పడింది. వాళ్ళు బాగా యాక్టివ్గా త్రిష రాజకీయాల్లోకి రావాలి స్వాగతం అని పెట్టారు. ఆ తర్వాత కూడా ఉదయ్ కుమారు ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కూడా వాళ్ళు మదురై అంతా కూడా పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టారనమాట. సో అప్పటి నుంచి కూడా త్రిష రాజకీయాల్లోకి రాబోతుంది అన్నారు. సడన్గా మొన్న ఆగస్టులో ఈ మంత్లో ఆమె విత్డ్రా చేసుకుంది సంగీత. ఇది అందరికి షాక్ ఇచ్చారు. అంటే ఆమె ఎందుకు వేసినట్టు మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నట్టు అని. సో దాని తర్వాత వచ్చింది ఏంటంటే క్లియర్గా వీళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ అయిపోయింది. విడాకులు ఇద్దరు కలిసి విడాకులు తీసుకుంటారు. ఆమెకి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అంటే ఆమెకి ఒక ఇల్లు కావాలి, వీళ్ళున్న ఇల్లు చెన్నైలో కావాలి, అలాగే ఆమె భరణం 250 కోట్లు ఎంతో సెటిల్ అయిందని చెప్తున్నారు. తర్వాత పిల్లలకు సంబంధించి కూడా విజయ్ హెల్ప్ కావాలి. ఎందుకంటే ఆ అబ్బాయి ముఖ్యంగా సిగ్మా అనే సినిమా తీశాడు, అది ఇంకా రిలీజు పోస్ట్ పోన్ అవుతా ఉంది. సో అబ్బాయి డైరెక్టర్గా నిలబడాలంటే ఖచ్చితంగా విజయ్ హెల్ప్ కావాలి. సో అలాంటివన్నీ కూడా విజయ్ చూసుకునేట్టుగా ఒక ఒప్పందం జరిగిపోయింది. ఎప్పుడైతే ఇది క్లియర్ అయిపోయిందో ఇంకా ఓపెన్ అప్ అవుదామని త్రిషాని నిన్న తల్లిదండ్రులు విజయ్ తల్లిదండ్రులు ఓపెన్గానే తమతోనే తీసుకొచ్చారు. అందరూ కలిసే వచ్చారు. ఆమె వాళ్ళతో హాయిగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఈ లోపల విజయ్ మామూలుగా ఆయన సెల్యూట్ చేస్తే ఈమె సెల్యూట్ని ఆయన సెల్యూట్ని కలిపి వీళ్ళు
త్రిషాకే సెల్యూట్ చేశాడు అని వాళ్ళు తమిళ్ మీడియాలో పెడుతున్నారు. సో ఏదేమైనా నిన్న అయితే క్లియర్గా అర్థమైపోయిందంటే తల్లిదండ్రులే ప్రకటించినట్టే లెక్క. అది వాళ్ళు ఏమీ ప్రకటన ఇవ్వకపోయినా విజువల్గా అది ప్రకటించినట్టే. వాళ్ళిద్దరూ మాకు త్రిషానే కోడలు అనేది వాళ్ళు ఆమోదించినట్టే. లేకపోతే వాళ్ళు ఎందుకు కలిసి వస్తారు? ఇప్పటివరకు రాలేదు పబ్లిక్లో, ఇప్పటివరకు ఇలాగా వాళ్ళు ఎక్కడ కలిసి బహిరంగంగా కనపడింది లేదు. ఓన్లీ ఇందాక చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారంలో మాత్రమే. అక్కడంటే అందరూ ఉన్నారు, అక్కడ వచ్చారు. కానీ వీళ్ళు సపరేట్గా ఉండడం, వాళ్ళతో కూడా హ్యాపీగా ఆమె ఉండడం అంటే క్లియర్గా త్రిషాని పెళ్లి చేసుకోవాలి అని విజయ్ డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఆయనకి రాజకీయాల్లో ఇది ఒక ఇబ్బందిగా మారుతుంది. త్రిష పెళ్లి కాకపోతే ప్రతి ఒక్కడుగా కామెంట్ చేస్తాడు. అదే భార్య అనుకోండి ఇంకా ఎవడు కామెంట్ చేయడు. సో అందుకని వాళ్ళిద్దరు కలిసి నాకు తెలిసి త్వరలోనే జాయింట్గా వాళ్ళిద్దరు కలిసి విడాకులకి అప్లై చేస్తారు కాన్సెన్సస్తో. విడాకులు కూడా వితిన్ 6 monthsలో వచ్చేస్తుంది ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు. సో రాగానే వీళ్ళు పెళ్లి డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఈ లోపల ఎందుకు తల్లిదండ్రులతో కనపడడం అంటే అది కూడా ప్లాన్డ్గానే ఇమేజ్ బిల్డప్ కోసమే చేశారు. ఎందుకంటే ఈ ఉదయనిధి స్టాలిన్, ఉదయ్ కుమార్ వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులతో అమ్మాయి అపీర్ అయింది అనుకో. ఇప్పటివరకు విజయ్తో మాత్రమే పబ్లిక్ అపీరెన్స్ మనం చూసాం. తల్లిదండ్రులతో కూడా అపీర్ అయితే కాబోయే కోడలు అనేది ఒక పిక్చర్ వెళ్ళిపోతుంది జనాలకి. కాబోయే కోడలు అనేసరికి ఈ నోర్లు కొంత లేవడం తగ్గిపోతుంది. ఎందుకంటే కాబోయే కోడలంటే ఇంకా ఆల్మోస్ట్ భార్య అన్నట్టు, ఆమె అనడం కరెక్ట్ కాదన్న ఒక ఇది పెరుగుతుంది జనాల్లో కూడా. ఆమెను ఇప్పుడు అంటే హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్కి మామూలుగానే ఆయన మైనారిటీ ప్రభుత్వం అని చెప్పాలి. ఎవరు విత్డ్రా చేసుకున్నా ఆయన ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 108 సీట్లు వచ్చాయి. 234 పోటీ చేస్తే ఆయనకి 108 వచ్చాయి. సో కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పర్సనల్ వ్యవహారాల్లో ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోవాల్సిన అవసరం విజయ్కి ఉంది. అందుకని వితిన్ 6-7 monthsలో ఆయన పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఈ లోపల పుకార్లకి వీటికి చెక్కు పెట్టడానికే అఫ్సీల్గానే వాళ్ళ అమ్మ నాన్నతో ఆ అమ్మాయిని ఉండేట్టుగా విజయ్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మామూలుగా అయితే సంగీతాన్ని గురించి శోభా కానీ, అంటే వీళ్ళ మదరు శోభా చంద్రశేఖర్ కానీ, లేకపోతే వీళ్ళ నాన్న చంద్రశేఖర్ అనేక ఇంటర్వ్యూల్లో కూడా సంగీత మా కోడలు కాదు, మా కూతురు లాగే. ఎందుకంటే వాళ్ళ కూతురు చనిపోయింది చిన్నప్పుడు. సో ఇప్పుడు మా కూతురు ఉంటే కూడా ఎంత మంచిగా ఉండకపోవచ్చు, అంత మంచి అమ్మాయి అని వాళ్ళు చాలా ఇంటర్వ్యూలో సంగీత గురించి చెప్పారు. అట్ ద సేమ్ టైం త్రిష గురించి వాళ్ళు ఎక్కడా బయట ఒక మాట మాట్లాడలేదు. ఫస్ట్ టైము వాళ్ళ పేరెంట్స్తో త్రిష కనబడిన పబ్లిక్ ఇది వచ్చి మనకి ఈ విజయ్ ప్రమాణ స్వీకారం రోజు కనబడ్డారు. అది కూడా వాళ్ళతో ఏమీ ఆమె దగ్గరగా కూర్చోవడం కానీ, వాళ్ళతో కలివిడిగా ఉండడం కూడా కనబడలేదు. జస్ట్ ఒక మదర్ని ఒక హగ్, దూరం నుంచి ఒక హగ్ చేసుకొని వెళ్ళిపోయింది తప్ప అమ్మాయి వీళ్ళతో అంత ఈజీగా గడపలేదు. అందువల్ల అందరికీ అనుమానం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకి త్రిషాతో ఉండడం ఇష్టం లేదు విజయ్. వాళ్ళ సంగీతాన్ని మళ్ళీ కలపాలనేది ఉంది వాళ్ళకి. రెండోది మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా అటాచ్మెంట్ ఉంటుంది అన్న ఇది ఏర్పడింది. దీని తర్వాత ఆమె సంగీత దానికి అదేంటి ఫ్యామిలీ కోర్టు చెంగల్పట్టులో డైవర్స్ పిటిషన్ వేయడం, అది కూడా ఎలక్షన్ ముందు వేయడం అనేది విజయ్కి చాలా తలనొప్పి కూడా. దాని ఎనిమిస్ కూడా ఉపయోగించుకున్నారు. అక్కడ పేరెంట్స్కి కూడా కొంత కోపం వచ్చిందని చెప్తున్నారు. ఎన్నైనా ఉండొచ్చు, అది వితిన్ ద ఫ్యామిలీ పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎలక్షన్లో పోటీ చేసి సీఎం కావాలనుకుంటుంటే అతను మంచి కోరుకోవాలి కానీ అతను చెడ్డ కోరుకోకూడదు. ఆమె వెళ్ళి ఇలా వేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళు ఫస్ట్ టైం తల్లిదండ్రులు కూడా హర్ట్ అయ్యారు ఆమె వల్ల అనేది చెప్తున్నారు. అంటే విజయ్కి ఆమె ఇష్టం లేకుండా విడిపోవచ్చు, కానీ విజయ్కి అది పెద్ద నష్టం జరిగే చర్య అని తెలిసి కూడా అప్పుడు వెళ్ళి చేయడం. ఎందుకంటే విజయ్కి ఆల్రెడీ ఒక పెద్ద దెబ్బ కరూరు తొక్కిసలాట్లో 41 మంది చనిపోయారు. రెండవది ఇది ఈమె వేయడం వల్ల త్రిష ఇష్యూ బలంగా ముందుకు వచ్చింది. ఆమె కానీ సైలెంట్గా ఉంటే త్రిష ఇష్యూ అంత ముందుకు వచ్చేది కాదు. ఆమె ఓపెన్గానే, అంటే త్రిష పేరు రాయలేదు కానీ క్లియర్గా 2021 నుంచి ఒక యాక్ట్రెస్తో తిరుగుతున్నాడు అని చెప్పి ఆమె ఇన్ఫిడిలిటీ అండ్ క్రూయల్టీ ఈ 2 గ్రౌండ్స్ మీద వేసింది. అయితే అది కొంతవరకు
పనిచేసి ఉండొచ్చు, కానీ అది పెద్దగా ప్రభావం అంటే ఆయన అధికారంలోకి రాకుండా అడ్డుకోలేదు ఆ ఇష్యూ. అది కొంతవరకు మేనేజ్ చేసుకోగలిగింది వాళ్ళ టీము, పిఆర్ టీము. దాని తర్వాత ఆమె మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసింది. ఈయన వచ్చినాక కూడా కనీసం ఇతనికి అభినందనలు తెలుపుతూ ఆమె కానీ, సంగీత కానీ, వాళ్ళ పిల్లలు జేసన్ సంజయ్ అండ్ దివ్య శషా వాళ్ళిద్దరూ కూడా ఒక ట్వీట్ కానీ ఏమీ చేయలేదు. అట్లా నెగిటివ్గా కూడా వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. సో పబ్లిక్గా వాళ్ళు ఎక్కడ మీడియా ముందుకు రాలేదు. అంతవరకు విజయ్కి ఊరట అని చెప్పచ్చు. అయితే దాని తర్వాత కూడా గెలిచిన ప్రమాణ స్వీకారం రోజే విజయ్ కూడా క్లియర్గా పవర్ సెంటర్ నేను ఒకడే ఉంటాను, ఇంకెవరు ఉండరు, ఒకే సెంటర్ ఉంటుంది పవర్, వేరే సెంటర్ ఉండదని కూడా క్లారిఫై ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికే త్రిష డిప్యూటీ సీఎం అవుతుందని, తిరుచులో ఈయన రిజైన్ చేసినాక ఆమె పోటీ చేస్తుందని, హోంశాఖ మంత్రి ఇస్తారని, జయలలిత ఎంజీఆర్ లాగా ఈ జంట కూడా ఉండబోతున్నారని ఇలాగా విపరీతంగా మీడియాలో వచ్చింది. ప్రజలు కూడా అనుకున్నారు. దాన్ని అక్కడే డిస్కంటిన్యూ చేయాలని చెప్పి విజయ్ ఇచ్చాడు. అయితే ఇచ్చిన తర్వాత కూడా ఆమె విజయ్ కలిసి మన అజిత్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇద్దరు కలిసి రావడం, ఒకేసారి అజిత్ను పరామర్శించడం, ఇవన్నీ మళ్ళీ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కామెంట్లు చేయడం, దాని తర్వాత ఉదయ్ కుమార్ అని మన ఏఐడిఎంకే మాజీ మంత్రి ఆయన కూడా కామెంట్ చేశాడు. దీని తర్వాత మదురైలో ఒక త్రిష వెల్ఫేర్ అసోసియేషన్, త్రిష నర్పణి మండలం అంటారు దాన్ని, నర్పణి మండలం అనేది ఒకటి ఏర్పడింది. వాళ్ళు బాగా యాక్టివ్గా త్రిష రాజకీయాల్లోకి రావాలి స్వాగతం అని పెట్టారు. ఆ తర్వాత కూడా ఉదయ్ కుమారు ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండిస్తూ కూడా వాళ్ళు మదురై అంతా కూడా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారనమాట. సో అప్పటి నుంచి కూడా త్రిష రాజకీయాల్లోకి రాబోతుంది అన్నారు. సడన్గా మొన్న ఆగస్టులో ఈ మంత్లో ఆమె విత్డ్రా చేసుకుంది సంగీత. ఇది అందరికి షాక్ ఇచ్చారు. అంటే ఆమె ఎందుకు వేసినట్టు, మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నట్టు అని. సో దాని తర్వాత వచ్చింది ఏంటంటే క్లియర్గా వీళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ అయిపోయింది, విడాకులు ఇద్దరు కలిసి విడాకులు తీసుకుంటారు. ఆమెకి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అంటే ఆమెకి ఒక ఇల్లు కావాలి, వీళ్ళున్న ఇల్లు చెన్నైలో కావాలి, అలాగే ఆమె భరణం 250 కోట్లు ఎంతో సెటిల్ అయిందని చెప్తున్నారు. తర్వాత పిల్లలకు సంబంధించి కూడా విజయ్ హెల్ప్ కావాలి.